అందరికీ నమస్కారం మిత్రులారా. నేను ఒక బిజినెస్ కోచ్గా 20 సంవత్సరాలకు పైగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో అనుభవం వ్యక్తిగా మనం చేసే పనిని చూసే విధానాన్ని బట్టే ఉంటుంది అన్న టాపిక్తో పార్ట్ 2 భాగంలో మీ ముందుకు వచ్చాను. మరి పార్ట్ 1లో మనము చూసే విధానాన్ని శక్తి ఏ విధంగా ఉంటుంది, ఎంపిక చేసుకొని బాధ్యత ఏ విధంగా నిర్వహించాలని, ఎన్ని ఒత్తిళ్ళైనా సవాళ్ళనైనా ఒక సెల్ఫ్ టాక్తో ఏ విధంగా కీలక పాత్ర ఉంటుందని, స్పష్టమైన లక్ష్యాలని నిర్దేశించుకోవాలి అని, కష్ట సమయంలో అయినా అని, చెడు ఆలోచనల తర్వాత అయినా అని, మళ్ళీ ఏ విధంగా దృఢ సంకల్పంతో సంతోషంగా మన పని వైపు వెళ్ళాలని ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం. ఇది సెకండ్ పార్ట్లో భాగంగా మన కృతజ్ఞత అనేది ఎప్పుడు చూపిస్తూ ఉండాలి. మనకు ఉన్న వస్తువుల పట్ల, మనకు ఉన్న వ్యక్తుల పట్ల, మనం సాధించిన విజయాల పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన దేవుడిని ప్రే చేసినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని ఎన్నో కోరికలు కోరుతుంటాం. కానీ ఇప్పటివరకు ఇచ్చిన వ్యక్తుల మీద, ఇప్పటివరకు ఉన్న వస్తువుల మీద, ఇప్పటివరకు సాధించిన విజయాల మీద మనం కృతజ్ఞతగా ఉంటేనే మళ్ళీ దేవుడు మనం కోరుకున్న విధానం వైపు నడిపించడానికి, కోరుకున్న విధానం వైపు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాడు. సో ఆ గ్రాటిఫికేషనే మనకు మన పని మీద చూసే విధానాన్ని డెవలప్ చేస్తుంది. సో అదేవిధంగా సరౌండింగ్ పీపుల్ని పాజిటివ్గా చేసుకోవాలి. ఎప్పుడైతే మన పనిలో బ్రహ్మాండంగా చూసే విధానం డెవలప్ కావాలనంటే, పాజిటివ్ యాటిట్యూడ్ పెరగాలనంటే, మంచి ఆలోచనలు ఇంకా డెవలప్ కావాలనంటే తప్పకుండా మన సరౌండింగ్ పీపుల్ యొక్క అసోసియేషను పాజిటివ్గా ఉండే ప్రయత్నం మనం చేయాలి, మనం క్రియేట్ చేసుకోవాలి. నువ్వు మాట్లాడే మాట కావచ్చు, చేసే ఆలోచన కావచ్చు, నువ్వు వాళ్ళతో ఉండే వైఖరి కావచ్చు, మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటే నీ యొక్క పని పట్ల అద్భుతంగా పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. చూసే విధానము బ్రహ్మాండంగా ఉంటుంది. లైఫ్లో ఎంతో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి విషయాలని మనం డెవలప్ చేసుకుంటే తప్పకుండా ఇంకా ఎంతైనా సాధించడానికి వీలవుతుంది. సో పాజిటివ్ పీపుల్ని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చర్య తీసుకోవడం చాలా అవసరం. మనము ఎప్పుడైతే ఒక పనిని ఎంచుకున్నామో, ఎప్పుడైతే మనం ఒక బాధ్యత పెట్టుకున్నామో ఆ పని వైపు యాక్షన్ కావాలి. ఇంప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎంపిక చేసుకుంటారు, బాధ్యత నాది అనుకుంటారు, ఇంకా దాని గురించి స్టడీ చేస్తుంటారు, కానీ పనికి అడుగులు పడవు. సో ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తేనే మన పని వైపు ముందుకెళ్తాము, మన పని వైపు గమ్యం దిశగా దూసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకొరకు యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఆలోచన చేసినా, ఎన్నిసార్లు అనుకున్నా అది అంతవరకే ఉంటుంది. సో యాక్షన్ ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, ఎప్పుడైతే ఆ పనిలో నిమగ్నమై స్టార్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే నీకు విజయాల వైపు దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత ఎంపిక చేసుకున్నా, ఎంత పాజిటివ్గా చూసినా నువ్వు యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక యాక్షన్ ఉంటేనే మనం ఫలితాలు సాధించడానికి, యాక్షన్ ఉంటేనే ఉన్నతమైన లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. విజువలైజేషన్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చేస్తున్న పనిలో మనకు ఒక మంచి దృష్టి రావాలనంటే, మంచి ఆలోచన రావాలనంటే విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ అంటే మామూలుగా మనము రేపు ఏ విధంగా ఉంటుంది, 1 వీక్లో ఏ విధంగా ఉంటుంది, 1 మంత్లో ఏ విధంగా ఉంటుంది, 1 ఇయర్లో ఏ విధంగా ఉంటుంది, 5 ఇయర్స్లో ఏ విధంగా ఉంటుందని మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఆ అన్ని విజయాల్ని మనం పని చేస్తున్నట్టుగా, మంచి ఫలితాలు వస్తున్నట్టుగా, మంచి రిజల్ట్స్ వస్తున్నట్టుగా, మనకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు బాగా బ్రహ్మాండంగా ఉంటున్నట్టుగా, ఎవరెవరో అప్రిషియేట్ చేస్తున్నట్టుగా మనము ఒక మంచి ఫలితాల వైపు వెళ్ళి ఆ లక్ష్యాలని, ఆ ఫలాల్ని స్వీకరిస్తున్నట్టుగా మనం విజువలైజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ఇంకా మీకు వీలైతే అంతకంటే ఎక్కువ ఆ పని పట్ల ఒక మంచి విజువలైజేషన్తో మనం ఏర్పాటు చేసుకుంటే మన మైండ్ అనేది మన యొక్క పని మీద చూసే విధానము పాజిటివ్గా రావడానికి, మంచి ఆలోచనలు పెరగడానికి చాలా చాలా అవసరం పడుతుంది. సో ఈ విజువలైజేషన్ అనేది చేసుకుంటే ఒక గొప్ప ఫలితాల వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లక్ష్యంతో జీవించాలి. మనం ఎప్పుడు ఏదో ఒక గోల్ పెట్టుకుంటాం, ఒకరోజు చేస్తాం, 1 వీక్ చేస్తాం, 4 రోజులు చేస్తాం, మళ్ళీ మర్చిపోతుంటాం. కానీ ఆ లక్ష్యాన్ని ఎప్పుడు గుర్తించుకుంటూనే ఉండాలి, ఎప్పుడు ప్రజెంట్గా గుర్తించుకుంటూనే ఉండాలి. పాస్ట్ది ఎక్కువగా ఆలోచన చేస్తే బాధ కలుగుతుంది, ఫ్యూచర్ని ఎక్కువగా ఊహిస్తే భయం అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని మీరు మంచిగా ఆస్వాదించి మనం చేస్తున్న పని మీద చూసే విధానాన్ని మార్చుకొని గ్రాటిట్యూడ్తో, అదేవిధంగా సరౌండింగ్ పీపుల్ని పాజిటివ్తో ఉంచుకొని, అదేవిధంగా యాక్షన్ కూడా బ్రహ్మాండంగా తీసుకుంటూ, మన విజువలైజేషన్ చేసుకుంటూ లక్ష్యంతో జీవిస్తే మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి
ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని, నచ్చితే లైక్ చేస్తారని. మరి ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్న మన ఛానల్ సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్, స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ పర్సన్కి సంబంధించిన ఎన్నో అద్భుతమైన వీడియోలు ఉన్నాయి. సో ఆ వీడియోస్ని శ్రేయోభిలాషులకు షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.